ప్రస్తుతం ఇంటర్నెట్లో ఒక టాపిక్ అయితే టాప్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఏమిటి అనే విషయంలోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారు. దేనికి అంటే ఎమ్మెల్యే పదవికి. కారణం ఏమిటి అంటే మీరు చూస్తూ ఉన్నారు, న్యూస్ మీడియా, వెబ్ మీడియా, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఊపేస్తుంది ఈ వార్త. కారణం ఏమిటి అంటే ఇక్కడైతే అంత ఇది ఉండదు, ఢిల్లీ వెళ్ళిపోయి ఎంపీగా అక్కడే ఉంటే చక్రం తిప్పచ్చు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని ఒక వార్త అయితే ఇప్పుడు ఇంటర్నెట్ని కుదిపేస్తుంది. ఇక్కడ కొన్ని విషయాలు చర్చకి వస్తాయి. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా అయితే చేయడు ఎమ్మెల్యేకి. ఒకవేళ చేస్తే కడపలో ఎంపీగా పోటీ చేయాలి అంటే అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఏమవుతుందో అందరికీ తెలిసిందే. ఒకవేళ చేస్తే ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తారు. కానీ ఎమ్మెల్యే పదవికి అప్పుడే రాజీనామా చేయరు. ఎప్పుడైతే ఎంపీగా గెలిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. ఒకవేళ ఓడిపోతే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటి అంటే ప్రస్తుతం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సో కడపలో గెలవటం కష్టం. ఇప్పుడు బీటెక్ రవి గారు పోటీ చేస్తారు తప్పనిసరిగా. కూటమి ప్రభుత్వం ఎవరు నిర్ణయిస్తే వారు పోటీ చేస్తారు. తప్పనిసరిగా కూటమి కడప ఎంపీ సీట్ని గెలుచుకుంటుంది. అందువల్ల అది పెద్ద మైనస్ అవుతుంది, బొక్కబోర్లా పడ్డట్టు అవుతుంది. అటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుంది? అయితే ఇవన్నీ ఊహాగానాలే. ఇక్కడ విశ్లేషకులు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రాజీనామా చేసి అక్కడ ఓడిపోతే మొదటికే మోసం వస్తుంది, ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే చందాన అవుతుంది. సో ఇవేవి కాదు, రాజీనామా చేయడు అని ఒక టాక్. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన కానీ రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి మునిగిపోతాడు. ఎంపీగా అక్కడ గెలవటం అనేది చాలా కష్టం. ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. అందువల్ల కడపలో పోటీ చేస్తే ఎంపీగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కన్ఫామ్, 100కి 100%.